ఝాన్సీ, ఏంటి నీకు బాగా ఇష్టమైంది ఏంటి? డబ్బులంటే ఇష్టం. కాసేపు ఆ డబ్బును పక్కన పెట్టేసి ఇంకేం ఇష్టమో చెప్పు. ఆ పక్కన పెట్టిన డబ్బులంటే ఇష్టం. వదినా, లక్ష్మి ఇదా. వదినా నిన్న ఫంక్షన్కి రాలేదేంటి? వాట్సాప్లో మెసేజ్ పెట్టా కదా రమ్మని. వాట్సాప్లో గిఫ్ట్ బాక్స్ మెసేజ్ పెట్టా కదా, చూడలేదా? వైఫై ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటదిలే, ఫోన్ చూడలేదు. ఏమండి, రక్త సంబంధికులంటే ఎవరు? మన రక్తం పంచుకున్నోళ్ళు. అంటే ఇప్పుడు దోమలకు కూడా మనం ఆస్తిలో వాటా ఇవ్వాలా? దోమల కాస్తులో వాటా ఇవ్వడం ఏంటే? రోజు అవి నా బాడీలో నుంచి లీటర్ల లీటర్ల రక్తం తాగుతున్నాయి అంటే రక్త సంబంధికులు అయినట్టే కదా. ఝాన్సీ, ఉగాది దగ్గరకు వస్తుంది కదా, మీ అత్తగారింటికో మా అత్తగారింటికో పోదామా? అదేంటండి, పోటీలు పడి మరి మీ అత్తగారిని మీరు, మా అత్తగారిని నేను ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేశాంగా, ఇప్పుడు ఎక్కడికి పోతాము? కష్టంగాను అడ్డంగాను ఉన్నాయని బంధాలను వదులుకుంటూ పోతే చివరికి మనం అందరం కూడా ఒంటరిగానే మిగిలిపోతాం ఈ భూమి మీద. ఏమండి, అదే చేత్తో నాకు ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వండి. చెప్పు రమేష్. ఇంకా అరే నువ్వు పెట్టానండి, మళ్ళీ చేస్తా. దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ ఆలోచన చేయాలి. ఏమండి, పక్కింటి ఆవిడని అడిగి ఫ్లూటు ఫిడేలు తీసుకొచ్చారంట. ఎందుకు? అయినా అవి వాయించడం మీకు రాదుగా. ఇవి మన దగ్గర ఉంటే ఆవిడ వాయించలేదు కదా. కనీసం ఇలాగైనా ఈ ఇన్స్ట్రుమెంట్స్ మనము ఆవిడ వాయింపు నుంచి తప్పించుకోవచ్చని